ఆ రాత్రి చీకటి మాత్రమే కాదు, ఒక కుట్ర, ఒక ద్రోహం, ఒక నిర్ణయం చరిత్రనే మార్చబోతున్న రాత్రి. యేసు ప్రభు శిష్యులతో కలిసి గెత్సెమనే తోటకు వెళ్లారు. ఆ తోటలో ఒంటరిగా ప్రార్థిస్తూ, తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్రను నా యొద్ద నుంచి తొలగించుము, నా చిత్తము కాదు కాని నీ చిత్తమే జరుగును గాక అని ప్రార్థించారు. ఇది ప్రపంచ రక్షణ కోసం తనను తాను అర్పించుకునే నిర్ణయం. అంతలో దూరంలో దీపాల కాంతి, కత్తులు కటారులు మెరుస్తున్నాయి. సైనికుల అడుగుల శబ్దం ఆ నిశ్శబ్దాన్ని చీల్చేసింది. ఆ సమూహాన్ని ముందుండి నడిపిస్తున్నాడు ఇస్కరియోతు యోధ, 30 వెండి నాణేల కోసం తన రబ్బీనే అమ్ముకున్న శిష్యుడు. అతడు ప్రభు దగ్గరకు వచ్చి ఏమాత్రం సంకోచం లేకుండా ఒక ముద్దు పెట్టుకున్నాడు. స్నేహితుడా, నీ వచ్చిన పని చెయ్యి అని ప్రభు మాట్లాడారు. వెంటనే సైనికులు ముందుకొచ్చి ఆయనను పట్టుకున్నారు. అంతలో పేతురు తన ఖడ్గాన్ని తీసి ప్రధాన యాజకుని సైనికుడి చెవిని కోసేశాడు. కానీ ప్రభు వెంటనే ఆపేసి, కత్తినెత్తిన వాడు ఆ కత్తితోనే మరణిస్తారని చెప్పి ఆ చెవిని స్వస్థతపరిచాడు. ఇక్కడ గొప్ప సత్యం ఉంది, ప్రేమ ఉంది. ఆయన పట్టుబడలేదు, తనను తాను అప్పగించుకున్నారు. నేను అనుదినము దేవాలయంలో బోధించినప్పుడు వారు నన్ను పట్టుకోలేదు. కారణం, ఇది దేవుని యోచన నెరవేరుతున్న గడియ. అయితే సైనికులు ఆయనను బంధించి ఆయనను తీసుకువెళ్లారు. అక్కడ మరో బాధాకరమైన సంఘటన ఏంటంటే, శిష్యులంతా ఆయనను వదిలి పారిపోయారు. కొద్దిసేపటి క్రితమే మీతో కలిసి మరణిస్తానన్న వారు కూడా ఇప్పుడు ప్రాణభయంతో పరుగులు తీశారు. అది విమోచనకు ప్రారంభం. ఆ రాత్రి నుండే సిలువకు దారి మొదలైంది. ఆ తర్వాత ప్రపంచంలో చాలా మార్పులు జరిగాయి. ప్రాణభయంతో పారిపోయిన శిష్యులే ప్రాణాలు కూడా లెక్క చేయకుండా యేసు ప్రభు కోసం నిలబడ్డారు. అసలు ఏం జరిగింది? అది